నమస్తే. నమస్తే అన్న. శాంతినాలకు ఎట్లుందన్న బండి? స్టార్టింగ్ లో చిన్న ప్రాబ్లం ఉంటుండే, యూజర్ మాన్యువల్ చదివిన తర్వాత అర్థమైంది. కార్బోరేటర్ లో చిన్న ప్రాబ్లం అన్న. అరే నాకు బి తెలియదన్న, తెలుసుంటే నీకు అమ్మేటోళ్ళం కాదు. సారీ అన్న. ఊగా నాకు సారీ ఏంది, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ దేనికన్నా? లాస్ట్ టైం అరకు ఇన్ఫీల్డ్ ర్యాలీలో మన బండి ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. గీ బండా? అరే ఏం మాట్లాడుతున్నావు అన్న, 90s-20 ఇంజన్ దంచి కొడితే ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 ఇచ్చిండ్రు. అరే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడలేదన్న, మన బండి ఫోటో పెద్ద చేసిండ్రు. మనం అరే చోటు అన్నాకు చేరదాలే. ఏ సీనా బ్రేక్ కొంచెం లూజ్ అయ్యాడు. మీరా? అరే 10 నంబర్ కా పానా బాగున్నారా సార్? బండి అంతా బాగానే ఉందా? అన్న ఏదో అడుగుతానంటే అడగరాదు. మర్చిపోయాను, రండి. చెప్పాను. ఏమి లేదు సార్, మీ కంపెనీ బండి మాకు బాగా సెంటిమెంట్ సార్. అది కొన్నప్పటి నుంచి మా బిజినెస్ బాగా డెవలప్ అయింది సార్. మీకు బండి అమ్మేసిన దగ్గర నుంచి మాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది సార్. నా బిజినెస్ పడిపోయింది. ఆఖరికి షెడ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను సార్. ఈ బండి కోసం కాకినాడ మొత్తం తిరిగాను సార్. మళ్ళీ నా బండి నాకు తిరిగి ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. మీ డబ్బులు మీకే ఇచ్చేస్తాను. అరే అన్నని ఎందుకు అంతగానం బతిమలాడుతున్నావు? అన్న జెంటిల్మన్, నీ బండికి ఇస్తాడు. మీరు అంతగానం చెప్పాలా? నేను చెప్పాలి. నాకు ఇయ్యాలనే ఉంది. తీసుకో. మీ దగ్గరే 40,000 పెట్టుకున్నా, 20,000 పెట్టి బాగు చేయించిన, మేకప్ కు 20,000. మీరున్న పరిస్థితుల్లో ఆ బండి 80,000 పెట్టుకున్నాడంటే 80,000? మీరే అలా అంటే ఎలాగన్నా? అసలే కష్టాల్లో ఉన్నానన్నా. చేయండి అన్న, ప్లీజ్ అన్న, ఈ ఒక్క హెల్ప్ చేయండి అన్న. ఇస్తా. కాకపోతే ఒక 2 months ఆగినవాను. యానంలో బైక్ ర్యాలీ ఉంది, ₹2,00,000 ప్రైజ్ మనీ. అది కొట్టగానే ఫ్రీగా ఇస్తాను. ఒక్క సెకండ్. అరే వద్దన్నా, అరే అన్న, మీరు ఎప్పుడైనా వచ్చి బండి తీసుకెళ్ళిపోండి ర్యాలీకి. ఈ బండి ఎక్కడ ఉంటే చాలు, అది మాకు సెంటిమెంట్ అంతే. ఓకే అన్న, ర్యాలీ టైంకి వచ్చి బండి తీసుకెళ్ళిపోతా. థ్యాంక్స్ అన్న. నువ్వు సెంటిమెంట్ అన్నావు కాబట్టి బండి ఇస్తున్నా. అరే వద్దన్నా, మా దోస్తులు వెయిట్ చేస్తాను. రాడా లాటరీ కొట్టినావు. లాభం. ఇలాంటి లోకంలో బతకడం చాలా కష్టమే. బాయ్. అన్న వీళ్ళిద్దరిని చూస్తా అంటే ఎన్నో చూసినట్టున్నదే. ఎల్లవా, ముందు 10,000 ఇచ్చాడు. ఫోన్ కొట్టు. 150 కాదు, 2 అడుగుదాం. హలో, నేను బోల్టుని మాట్లాడుతున్నా. బండి వచ్చింది. బోల్టు, ఇప్పుడు ఆ ఇన్ఫీల్డ్ మీద స్కీమ్ క్యాన్సిల్ అయిందంట. మనకి ఇంకా బండి అక్కలొద్దు. సాయంత్రం వచ్చి అడ్వాన్స్ తీసుకుంటాను. ఉంటానే అన్నా. బోల్టు ఏంటి బండి వద్దన్నారంట? ఇప్పుడు తీసుకెళ్ళకపోతే మీకే 10,000 లాస్. నాకు 10,000 లాసా? పోన్లే, మరి ఇంకేం చేస్తాం? ఉంచేసుకోండి. ఏమన్నాడన్నా? ఫోన్లేండి, ఇంకేం చేస్తాం అంటే అట్లా ఎట్లా అంటాడా? మళ్ళా కొట్టు, స్పీకర్లో పెట్టు. బెత్తనండి బాబు. హలో, అలా కుదురుతుంది. మేము 1000 పెట్టుకొని ఇక్కడ మాకు 70,000 పక్క. అదేంటన్నా, నీ బిజినెస్ మంచిగా ఉంటది. నువ్వే చెప్పినావు కదా నీ సెంటిమెంట్ బండి అని. నువ్వే ఉంచుకో. ఎవరు మాట్లాడుతురు? సర్వేష్ కుమార్, నీ పక్క పొంటి. 70 అవ్వానా, గసంటోళ్ళుంటే మనలాంటోడు బతుకుడు కష్టమ్మా నాకు ఈ లోకంలా. వెళ్ళు, బోల్ట్లు బిగించు, వెళ్ళు.